హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ కూడా పండగ ఎలా జరుపుకున్నారండి? నాకు కూడా స్టోరీస్ ఇవ్వడం కుదరలేదు. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చేసానండి. సో ఇక నుంచి డైలీ స్టోరీస్ వస్తుంటాయండి. న్యూ స్టోరీ అండి. యాటిట్యూడ్ రాక్షసుడు పార్ట్ 1. ప్రోమో. అతడు ప్రళయానికి మరో రూపం, కోపానికి నిలువుటద్దం. ఆమె సున్నితత్వం, మంచితనం కలగలిపిన రూపం. ప్రేమంటే ఇష్టపడని వ్యక్తిత్వమే అతనిది. పెళ్ళంటే ఇష్టపడిన వ్యక్తిత్వం ఆమెది. భిన్న అభిప్రాయాలు కలిగిన ఇరు వ్యక్తులు ఒకే ప్రాణంగా మరి మారగలరా? తమలో కలిగిన భావాలకు స్వేచ్ఛనిచ్చి దానిని ప్రేమగా ఒప్పుకుంటారా? అతడు తనలోని కోపాన్ని మరిచి తన ప్రళయంతో ఆమెను కాపాడతాడా? ఆమె అతనిలోని కోపానికి మందు అని ఆమె ప్రేమని ఎప్పుడు తెలుసుకుంటాడు? మరి చూద్దాం, ఇరు తనువులు కలిసి ఒకే ప్రాణంగా మారతాయో లేదో. హైదరాబాద్ నగరంలోని 20 అంతస్తుల సాఫ్ట్వేర్ కంపెనీ, పేరు జీవీ సొల్యూషన్స్. కంపెనీలో స్టాఫ్ తలదించుకుని ఒక్కరితో ఒకరికి సంబంధం లేకుండా వర్క్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ బాస్ ఎంటర్ అయ్యాడు. అతను 6.2 ఫీట్ హైటు, ముట్టు ఉంటే మాసిపోయే రంగు, జిమ్ బాడీ, ట్రిమ్ చేసిన బియర్డ్, సిల్కీ హెయిర్, పదునైన చూపులు. ఎంతటి వారైనా ఆ చూపులకు తల వంచక తప్పదు మరి. అతనే మన హీరో, విరాజ్ నందన్ వర్మ. చాలా కాన్ఫిడెంట్ గా, ఫుల్ సీరియస్నెస్ గా ఆఫీస్ లో ఎంటర్ అయ్యాడు మన హీరో. అసలే పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న ఆఫీస్ ఇంకా భరించలేనంత సైలెంట్ గా మారిపోయింది. స్టాఫ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఓన్లీ హెడ్ ఒకటే మూవ్ చేస్తూ సీరియస్ ఫేస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు. అది అందరికీ ఇక కామన్ అవడంతో అందరూ వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. విరాజ్ తన క్యాబిన్ లో వర్క్ చేస్తూ ఉండగానే గుడ్ మార్నింగ్ సార్ అని వినిపించడంతో తల ఎత్తకుండానే గుడ్ మార్నింగ్ చారి గారు అని చెప్పి టెండర్ ఆఫీస్ కి వెళ్దాం పదండి అని అంటాడు విరాజ్. చారి గారు కన్ఫ్యూజన్ గా ఎందుకు సార్ టెండర్ ఆఫీస్ కి? ఆకాష్ వెళ్ళాడుగా అని అడుగుతారు చారి గారు. ఇక విరాజ్ చారి గారికి ఆన్సర్ చెప్పకుండా వెళ్దాం పదండి అని మూవ్ అవుతాడు. చారి గారికి మళ్ళీ అడిగే సాహసం చేయలేక, ఏమీ చేయలేక విరాజ్ నే ఫాలో అవుతారు. టెండర్ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడే ఉన్న మేనేజర్ కమ్ బెస్ట్ ఫ్రెండ్ చారి గారు కొడుకైన ఆకాష్ వెంటనే అక్కడ నుండి పరుగున వచ్చి ఏదో చెప్పాలి అనుకునే లోపే జీవీ కంపెనీ ఎగెనిస్ట్ కంపెనీ అయిన ధనుంజయ్ ఇండస్ట్రీస్ ధనుంజయ్ కొడుకు రాహుల్ వచ్చి ఆకాష్ ని చూస్తూ, ఏంటి ఆకాష్, టెండర్ ఫైల్ పోగొట్టుకుని మీ కంపెనీ పరువు పోగొట్టావు అని అంటాడు. పాపం మీ కంపెనీ అని ఇంకా ఏదో మాట్లాడే లోపే రాహుల్, విరాజ్ సైలెంట్ గా ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు. కొంతసేపటికి టెండర్ జీవీ సొల్యూషన్ కి వచ్చిందని అనౌన్స్మెంట్ చేస్తారు. అది విన్న విరాజ్ కూల్ లుక్ తో చారి గారు, ఆకాష్ ఆనందం ప్లస్ ఆశ్చర్యంతో, ఇక రాహుల్ వెర్రి చూపులు ప్లస్ కోపంతో చూస్తాడు. విరాజ్ అసలు అవేమీ పట్టించుకోకుండా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బయటికి వచ్చాక ఇది ఎలా జరిగిందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న రాహుల్ని చూసి విరాజ్ దగ్గరకు వచ్చి చిటిక వేయటంతో తేరుకుని విరాజ్ వైపు కోపంగా చూస్తాడు రాహుల్. విరాజ్, ఏంటి అమ్ముల్ బేబీ, ఏదో ప్లాన్ వేసి ఫెయిల్ అయినట్టున్నావుగా. నీకు నన్ను చూస్తే మాటలే రావు. ఇక ఈ ప్లాన్స్ ఎందుకురా? నేను కాఫీ తాగే టైంలో నీ గురించి, నీ కంపెనీ గురించి ఆలోచించినా మీ కంపెనీ నువ్వు రెండూ ఉండవు. ఏదో మా మామకి మీ నాన్న ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయితే నిన్ను మీ నాన్నని పాతాళానికి తొక్కేస్తా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి సీరియస్ లుక్ మెయింటైన్ చేస్తూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ స్టైలిష్ గా కారులో ఆఫీస్ కి వచ్చేస్తాడు. ఇక చారి గారు, ఆకాష్ తన క్యాబిన్ కి రాగానే ఎలా అన్నట్టు చూస్తారు. దాంతో ఆకాష్, ఫైల్ మిస్ అయితే మనకు టెండర్ ఎలా వచ్చింది సార్ అని అడుగుతాడు కంగారుగా. దానికి విరాజ్, ఆ రాహుల్ గాడు ఈ టెండర్ ఎలా అయినా సరే వాళ్ళ కంపెనీకి రావాలని ప్లాన్ వేస్తున్నాడని తెలిసింది. అందుకే డమ్మీది నీకు ఇచ్చి
ఒరిజినల్ నేను తీసుకొచ్చా. చారి గారు, సూపర్ బాబు సూపర్, ఈ ఇడియట్ ని నమ్ముకుంటే టెండర్ చేయి జారిపోయేదే అని ఆకాష్ని తిడుతూ విరాజ్ను ఓ తెగ పొగుడుతాడు. దాంతో ఆకాష్ ఏమీ చేయలేక బిక్కమొహం వేసుకుని చూస్తాడు వాళ్ళ వైపు. విరాజ్ కూల్ లుక్తో చారీ గారిని పంపించేసి ఆకాష్తో ఫైల్ మిస్ అయ్యేంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఆకాష్, సారీ బావా, పొద్దుటే ఒక అమ్మాయి కనిపించింది, అసలు నా మైండ్ అంతా అక్కడే ఆగిపోయింది అని ఫుల్ జోష్గా చెప్తాడు. విరాజ్, ఏంటి లవ్వా ఆ అని సీరియస్ గా అడుగుతాడు. ఆకాష్, ఎస్ బావా. విరాజ్, చూసిన వెంటనే లవ్ ఏంట్రా అని తిట్టి పంపించేస్తాడు. ఆకాష్, వీడికి లవ్ అంటే పడదు అని తల కొట్టుకుని వెళ్లి వర్క్ లో లీనమైపోతాడు ఆకాష్. ఈవినింగ్ విరాజ్ కార్ ఒక అందమైన 2 అంతస్తుల ఇంట్లోకి వచ్చింది. ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లతో పూల మొక్కలతో కూర్చోవటానికి అక్కడక్కడ సిమెంట్ బెంచులతో ఉంది. ఎదురుగా కన్నయ్య విగ్రహం చూడటానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా ఉంది. అదే మన హీరో గారి ఇల్లు. ఇక విరాజ్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఇక సిద్ధార్థ్ అభిమన్యు, ఆయన భార్య శశిరేఖ, మరొకరు లలిత, ఆవిడ భర్త ఆనందం. ఇక వీళ్ళే విరాజ్ పేరెంట్స్. సిద్ధార్థ గారు, లలిత గారు అన్న చెల్లెలు అన్నమాట. సిద్ధార్థ గారిది లవ్ మ్యారేజ్. శశిరేఖ గారి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో సిద్ధార్థ గారి కోసం పారిపోయి వచ్చారు. వాళ్ళంటే విరాజ్ కి ఎంతో ఇష్టం. వాళ్ళు కూడా విరాజ్ ని అంతే చూసేవారు. సిద్ధార్థ గారు శశిరేఖ గారి ప్రోత్సాహంతో జీవి కంపెనీ స్టార్ట్ చేశారు. అది ఎదుగుతున్న టైంలోనే శశిరేఖ గారు ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ ఎఫెక్ట్ తో సిద్ధార్థ గారు పూర్తిగా మారిపోయారు. ఒక రూమ్ లోనే ఉంటూ శశిరేఖ గారి ఫొటోస్ చూస్తూ ఉండిపోయేవారు. అదే టైంలో కంపెనీ కూడా కొలాప్స్ అయ్యి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పొజిషన్ ఏర్పడింది. ఆనంద్ గారు ఎంత ట్రై చేసినా కంపెనీ లాస్ లోకి వెళ్ళిపోయింది. ఇక సిద్ధార్థ గారు బయటికి రాక తప్పలేదు. తన మనసులోని బాధని అంచుకుని అనుక్షణం కంపెనీ కోసం ఆనంద్ గారు చారి గారితో కలిసి పనిచేసి కంపెనీని టాప్ 5 కి తీసుకొచ్చారు. విరాజ్ 15 ఇయర్స్ నుంచి తన మామయ్య వెంటే ఉంటూ బిజినెస్ గురించి తెలుసుకునేవాడు. సిద్ధార్థ గారు విరాజ్ ని చూస్తూ తన బాధని మర్చిపోయేవారు. విరాజ్ కూడా ఎక్కువగా తండ్రి కంటే మామయ్య వెంటే ఉండేవాడు. సిద్ధార్థ గారు బిజినెస్ ని ఎంత బాగా రన్ చేసినా శశిరేఖ గారు లేని బాధ మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డారు. ఎంత తాగినా బిజినెస్ విషయాల్లో యాక్టివ్ గానే ఉండేవారు. ప్రజెంట్ మనం ఇంటికి వచ్చేద్దాం. విరాజ్ హాల్లో ఉన్న బామ్మ తాతయ్యలను పలకరించి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి లలిత గారు చిన్న డిన్నర్కి రా అని పిలవడంతో కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ మమ్మీ ఇచ్చిన ఫుడ్ తీసుకుని వాళ్ళ మామ గదిలోకి వెళ్ళాడు. విరాజ్ మామ అని పిలవడంతో శశిరేఖ ఫోటో వైపు చూస్తూ చెప్పు చిన్న అంటారు బాధగా. విరాజ్ ఏం మాట్లాడకుండా సిద్ధార్థ్ చేయి పట్టుకుని తీసుకుని వచ్చి బెడ్ పై కూర్చోబెట్టి ప్లేట్ ని చేతికిచ్చి తిను మామ అంటాడు. సిద్ధార్థ్ చిన్నగా నవ్వి తినేసి ఇక నువ్వు వెళ్ళు తిని చిన్న అని అంటారు. విరాజ్, మామా మీరు ఎందుకింత డిప్రెషన్ అవుతున్నారు? మీకోసం మేమంతా ఉన్నాం కదా మామా, అందరితో కలవండి మామా అని అంటాడు. అయినా తప్పక బిజినెస్ విషయాలు చూసుకుంటూ ఉన్నాను. ఇక అందరితో కలవడం అంటే నా వల్ల కాని పని అని చెప్పడంతో విరాజ్ మౌనంగా ఇక అందరి దగ్గరికి వెళ్ళిపోయి భోజనం చేసి వెళ్ళిపోతాడు. జానకి గారు ఇక నిట్టూర్పు విడిచి వాడు బాధతో నలుగురితోనే కలవడు. విరాజ్ ని చూపిస్తూ వీడేమో కోపంతో నలుగురితోని కలవడు. దానికి లలిత గారు వదిన ఉన్నప్పుడు అన్నయ్య విరాజు ఎంతో సరదాగా సంతోషంగా ఉండేవారు.
ఆనంద్ వాళ్ళు మళ్ళీ అలా మారాలి అంటే ఏదో అద్భుతం జరగాలి అంటాడు. ఇక అందరూ భారమైన హృదయాలతో లోపలికి వెళ్ళిపోతారు. ఇది మన హీరో ఇంట్రడక్షన్. మన హీరోయిన్ గురించి రేపు చెప్పేసుకుందాం. అది మీకు స్టోరీ నచ్చితే తప్పకుండా నేను కంటిన్యూ చేస్తాను. కామెంట్ చేసి లైక్ చేయండి. స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఇంకో ఎపిసోడ్ ఇప్పుడే అప్లోడ్ చేస్తాను.